జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధి బాధితులకు హాస్పిటల్ సూపరింటెండెంట్ సరీనా చేతుల మీదుగా 30 మందికి పౌష్టికాహార పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన గూడూరులోని ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ నందు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరు మీద మనం 30 మందికి పౌష్టికాహారాన్ని ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. దీనికి మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, మన రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం ఇవ్వటం, వాళ్ళు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని, వాళ్ళు ఇంకా ఆర్థికంగా బాగా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది. వాళ్ళకి ప్రత్యేక అభినందన తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడే కాకుండా మనకు మొత్తం 600 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు. వాళ్ళలో 30 మందిని వేరి ప్రతి నెల మ్యాక్సిమం అందరికీ చేరే విధంగా మేము దాని ప్రణాళికని సిద్ధం చేసుకుని ఆ విధంగా పోతూ వస్తున్నాం. దీనికి మా సూపరింటెండెంట్ గారి సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి. మా సూపరింటెండెంట్ గారి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ చేస్తామని మాటిస్తూ, ఇంకా ఎక్కడ హాస్పిటల్స్ కి ఏ పరికరాలు, ఏ అవసరాలు ఉన్నా కూడా మా దృష్టికి తేవాలని చెబుతూ, ఇంకా హాస్పిటల్ అభివృద్ధికి కూడా తోడ్పడతామని మాటిస్తూ, ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కలగజేసిన పెద్ద ఆయన సిఆర్ రెడ్డి గారి ఆశీస్సులు, అదేవిధంగా మా రోహిణమ్మకి ప్రగతి సేవా సంస్థకి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని ఈ గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారి మనకు కలగజేసిన దానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు. ప్రతి నెల రోహిణి మేడం, జనార్దన్ రెడ్డి సార్, ప్రగతి సేవా సంస్థ వాళ్ళ ద్వారా మాకు ఈ విధంగా మా పేషెంట్స్కి సౌకర్యం పౌష్టికాహారం అనేది చాలా గ్రేట్ థింగ్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సేవాభావం అందరిలో ఉండదు. మేడం వాళ్ళు అటువంటి వాళ్ళని ఆదరించి ఈ విధంగా అందజేస్తున్నారంటే వాళ్ళకి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం ఆ పేషెంట్స్ తీసుకొని జాగ్రత్తలు చెప్పండి.